సో జనతా గ్యారేజ్ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే యాజ్ అ హీరో అప్పట్లో ఆయనకి ఇప్పుడున్న ఎన్టీఆర్ గారికి ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పాలంటే ఇన్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు సార్ మీరు? జీరో. సో ఈజ్ ద సేమ్. ఏ కథ వస్తే ఆ కథకు తగ్గట్టు యాక్ట్ చేస్తారు. కొత్తగా మేబీ ఆయన ఇమేజ్ కొంచెం పెరుగుండొచ్చు. దట్స్ అది ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ద సేమ్, యాజ్ అన్ యాక్టర్ ఈజ్ ద సేమ్. ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. యాజ్ అ హ్యూమన్ మీ ఇద్దరి మధ్యలో బాండ్ అయితే ఇంకొంచెం ఇంటెన్సిఫై అయిందని అయితే అర్థం చేసుకోవచ్చు. అంతే, అంతవరకే. వన్ అమంగ్ ది ప్రొడ్యూసర్స్ ఇస్ కళ్యాణ్ రామ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో బ్రదర్స్ రిలేషన్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు కామెంట్ అవుట్. కళ్యాణ్ రామ్ గారు ఇస్ ద ప్రెజెంటర్. వాళ్ళ బావగారు హరి గారు అని నా ఫ్రెండ్ సుధాకర్ మిక్కిలిని దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. అంటే వాళ్ళు ఈ సినిమాకి కథ చెప్పినప్పుడు దేనో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత కష్టం ఈ షూటింగు. వాళ్ళకు కూడా విఎఫ్ఎక్స్ స్టూడియోస్తో కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడి చాలా పెద్ద పని ప్రొడ్యూసర్స్కి ఈ సినిమాలో. ఐ అండర్స్టాండ్. బట్ దే స్టుడ్ వెరీ స్ట్రాంగ్. అలా చివరి వరకు నా పక్కనే ఉండి నా జాబ్ సింప్లర్ చేయగలిగారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ డెఫినెట్లీ చాలా హై ఉన్నాయి అన్నది అర్థమైంది కానీ సార్, బట్ ఆఫ్ కెమెరా డ్యూరింగ్ ద షూట్ ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎక్కడన్నా పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా, ఎక్కడన్నా కాస్ట్ కట్టింగ్ ఎఫెక్టివ్గా వర్కౌట్ చేయాలన్నా, ఇంత పెట్టాలనుకున్నాం బడ్జెట్ ఇంత పెరిగిపోయింది అనుకున్న సందర్భాలు కానీ డెఫినెట్లీ ఉంటాయి కదా ఒక సినిమాకి. ఈ సినిమాలో ఏంటి అంటే ఒకటి ఫస్ట్ విఎఫ్ఎక్స్కి కొంత బడ్జెట్ వేసుకున్నాం. ఎంత అనుకున్నారు సార్ అడగచ్చా? ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, బికాస్ దట్స్ మా ప్రొడ్యూసర్స్ థింగ్. బట్ సినిమా అయ్యేసరికి అది చాలా ఎక్కువైంది. ఎందుకంటే వాటర్ ఈజీ కాదు క్రియేట్ చేయటం. బికాస్ అన్నీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ మల్టిపుల్ స్టూడియోస్ పనిచేసినాయి. సో అది ఒక షాకరే కానీ బట్ సినిమాకి తప్పదు ఇక అది, ఎందుకంటే దిగాం. ఈ సినిమాకి వాటర్ ఇంపార్టెంట్. కాస్ట్లీయెస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? వాటర్ సీక్వెన్సెస్ అన్నీ అండి, అన్నీ. అండ్ ఇంకోటి చిన్న ఆయుధ పూజ సీక్వెన్స్, అది ఎక్కడో ఒక చోట సెట్ వేసాము. ఫస్ట్ షెడ్యూల్లో స్టార్ట్ అయింది అది. అండ్ ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్ ఆ సీన్. ఆయుధ పూజ అంటే అందరు పాత్రలు ఉండాలి ఆ సీన్. ఫస్ట్ షెడ్యూల్లో స్టార్ట్ చేసాం అది. లాస్ట్ రోజు దాంతో సినిమా ఎండ్ చేసాం. అప్పటి వరకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. వర్షమో, కొందరు యాక్టర్స్ దొరకపోవటమో, రకరకాలుగా. అది ప్రతి సినిమాకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అలా. ఈ సినిమాకి అది మా ఆయుధ పూజ ఎపిసోడ్ అని ఉంది. ఫస్ట్ 1 year పట్టింది ఆ ఎపిసోడ్ పూర్తి. అదే టఫెస్ట్, అదే కాస్ట్లీయెస్ట్ అంటారా? యా